హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈరోజు అయితే మాకు ఒక ఫ్రెండ్స్ ప్లేస్లో క్రిస్మస్ పార్టీ ఉంది, సీక్రెట్ శాంటా పార్టీ. ఎవ్రీ ఇయర్ నాష్విల్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు మంచిగా హోస్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ మంచి ఫుడ్, ఫన్, గేమ్స్. మంచిగా అసలు ఎంత బాగా రిలాక్స్ అయిపోతామో. ఈరోజు కూడా అదే ఉంది. అండ్ పాట్లకు ఉంటుంది యూజువల్గా. సో నేను చెప్పాను, నేను ప్రాన్స్ ఫ్రై డెజర్ట్స్ తీసుకొస్తానని చెప్పాను. అది ప్రెప్ చేయాలి. అండ్ తర్వాత ఐషాని చెప్పింది, అమ్మ మన ఇద్దరం చాలా బాగా రెడీ అవుదామమ్మా అని. బట్ నీకు నాకు ఏమైనా మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయా అని అడిగింది. మా ఇద్దరికి మ్యాచింగ్ లేవు నాన్న, ఎప్పుడు కొనలేదు నేను. ఒక్కసారి ట్రై చేయవా, మ్యాచింగ్ కొనవా, ఇద్దరం కలిసి వేసుకుందాము అని. సరే కొంటా, ఇద్దరము మ్యాచింగ్ కొంటాలి, వేసుకుందాము అని చెప్పా. అని ఇప్పుడు వెళ్ళి అది చేసేసి మంచిగా ఆయిల్ పెట్టుకొని ఫేస్ మాస్క్ వేసుకొని మీకు డ్రెస్ కూడా చూపిస్తా. నాకు చాలా నచ్చింది. అండ్ మీరు కూడా ఇట్లా ఈ వింటర్స్లో ఏదైనా మనం పార్టీకి వెళ్ళేటప్పుడు అట్లా చాలా డ్రెస్ మంచిగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా అలా ఉండాలి అంటే అలాంటిది ట్రై చేయొచ్చు. చాలా బాగుంది డ్రెస్, చూపిస్తాను నేను. లంచ్ కోసం అయితే గుడ్డు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ముద్దపప్పు అట్లా పెడదాం అనుకుంటే మా మమ్మీ చెప్పింది ముద్దపప్పుతో కలిపేం తింటుంది, గుడ్డు పులుసు చేసుకోవచ్చు. సరేలే అని చెప్పి ఇంకా గుడ్డు పులుసు చేద్దామని చెప్పి చేస్తున్నాం. అండ్ దాని తర్వాత వీళ్ళు కొంతమంది పెడుతున్నారు మా మమ్మీ రికవరీ ఎలా ఉంది అని చెప్పి. ఫర్ నౌ అయితే తను మంచిగానే ఉంది. డైలీ ఫిజియో చేస్తుంది. యశోద హాస్పిటల్స్ వాళ్ళే అసైన్ చేస్తారు ఫిజియోని. సో వాళ్ళ త్రూవే చేస్తుంది. చెప్పారంట వాళ్ళు ఇంకొక 2 weeks అట్లా మీరు ఒకరు కూడా లేకుండా నడవగలుగుతారు అని చెప్పి. ఒక్కటే థింగ్ ఏంటంటే బాగా సఫర్ అయ్యేది తను నీరసం. చాలా ఇబ్బంది పడుతుంది నీరసంతో. అసలు లేలేకపోతుంది, లేలేం కదా అసలు. ఇట్లా ఫోన్ కూడా చూడలేకపోతున్నాను, అంత నీరసం వచ్చిందంట. మా అమ్మకు బాగా బ్లడ్ లాస్ అయింది, బ్లడ్ కూడా ఎక్కించారు. బట్ స్టిల్ అట్లా అని ఇప్పుడే అంత ఫుడ్ కూడా తినలేరు కదా. మా తమ్ముడు ప్రోటీన్ ఫుడ్డే పెడుతున్నాడు, ప్రోటీన్ షేక్స్, ఎగ్స్, పనీర్, ఇంకా మటన్ అట్లాంటివన్నీ పెడుతున్నాడు. కానీ స్టిల్ బాగా చాలా చాలా నీరసంగా ఉంది అసలు తనకి. అది ఒక్కటి రికవర్ అవుతే మంచిగా ఉంటుంది. సోఫార్ అయితే ఓకే. స్టిచెస్ కూడా తీశారు. అదే స్టిచెస్ తీసినప్పుడు కూడా అది బాగా పెయిన్ ఉంటుందంట. ఎవరైనా నా బ్లాగ్ చూసేవాళ్ళు ఇట్లా మీ మదర్స్ కానీ నాన్నలు కానీ సర్జరీ చేయించుకోవాలి అట్లా అనుకుంటే మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్ ఉండాలి, బాగానే గోత్రూ అవుతారు వాళ్ళు. అండ్ అంత పెయిన్తో వాళ్ళకి కోపం కూడా వస్తుంది అనుకుంటా. కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి ఏడ్ చేస్తారు కూడా అది భరించలేక. నాకు అనిపించింది, నాకు మా అమ్మ సర్జరీ చేయించుకున్నందుకు మంచిగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే తనకు ఆ పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పి. అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు గోత్రూ అయ్యేది చూస్తే కొంచెం బాధగా కూడా ఉంది, అయ్యో ఇంత గోత్రూ అవుతుంది కదా అని చెప్పి. తనకి ఆ నీ పెయిన్స్ అయితే లేవంట. చెప్తుంది నేను లేసినప్పుడు నువ్వు ఎట్లా అనిపిస్తుంది అమ్మ, నీకు ఇంతకుముందు నీ పెయిన్ ఉండేది కదా అంటే ఆ పెయిన్ అయితే లేదు, ఇట్లా స్టిచెస్ అదంతా పెయిన్ ఉంటుంది కదా అదే ఉంది. ఒక లెగ్కి తనకి 23 స్టిచెస్ పడ్డాయి, ఇంకొక లెగ్కి 21 స్టిచెస్ పడ్డాయి. మా మమ్మీ మంచిగా లేచి నడవడం అట్లా చేశాక నేను క్లిప్ కూడా ఇన్సర్ట్ చేస్తా. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇవి కట్ చేసేసుకొని గుడ్డు పులుసు చేసుకుంటాం. కర్రీ అయిపోయింది. అండ్ ఇంకా దీంట్లో ఎగ్ డ్రాప్ కూడా వేస్తున్నా. ఒకటేమో పీల్ చేస్తూ సింక్లో పడేసాడు, ఇంకొకటి ఐషాని చేస్తా అని చెప్పి తన చేతికి ఇట్లా ఏమంటారు కలర్స్ ఉన్నాయి. సో అది ఒకటి తీసేసా, అందుకే ఎగ్ డ్రాప్ కూడా చేసేస్తాను. ఇది మిక్స్డ్ ఎగ్ కర్రీ మంచిగా ఉంటుంది. సో రైస్ పోర్షన్ చాలా అంటే చాలా తక్కువ, 70 grams కూడా పెట్టుకోము రైస్. కర్రీ ఎక్కువ, ఎగ్స్ అట్లా ఏ చేసినా కూడా చాలా ఎక్కువ కర్రీయే వేసుకుంటాం మేము. అండ్ ఎగ్స్లో కూడా ఎల్లోస్ ఐషాని కూడా నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇప్పుడు ఎల్లో మేబీ హార్డ్లీ ఒక 1 ఎల్లో తింటా కంపల్సరీ. ఐషాని భరత్ అయితే ఆ 1 ఎల్లో కూడా తినరు, వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్సే తింటారు. తనకి భరత్ దగ్గర నుంచి వచ్చినట్టుంది. అరే నేను ఎల్లో తింటారా దానికి ఎంతనైనా మేము మాట్లాడుకుంటే ఇది నీ పోలికే భరత్ అంటే నో దిస్ ఇస్ అమ్మ పోలిక అంట. అరే అది నాది కాదురా అన్న వినదు అది. నువ్వు అమ్మనా నాన్ననా? అమ్మేనా? సరే కుకింగ్ అయిపోయింది. మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకుంటా
కోకోనట్ ఆయిల్ అండ్ రీసెంట్ గా స్టార్ట్ చేసా. నేను పెట్టుకోవచ్చా? నీకు ఆల్రెడీ వద్దమ్మా. ఇప్పుడు కొంచెం సెసమే ఆయిల్. సెసమే ఆయిల్ కి బాగా స్ట్రాంగ్ సెంట్ ఉంది. పెట్టానన్నా. అండ్ సెసమే ఆయిల్ తో నింటే ఐషానికి బాడీ మసాజ్ కూడా చేపిస్తా వన్స్ ఏ వీక్ అట్లా. వన్స్ ఏ వీక్ అంటే అంతే, ఎవ్రీ ఫ్రైడే. ఆమె మాకు ఎవ్రీ ఫ్రైడే చేయించమైంది. అండ్ ఆయిల్ పెట్టేసుకొని ఒక 1 hour ఉంచుకొని మంచిగా. ఈరోజు ఫేస్ మాస్క్ వచ్చేసి నాకు బాగా 1 week అయింది కదా నేను టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకొని. మనకు తెలియదు మత్తులో పడుకున్నాక వాళ్ళ నోరు పీకి ఎలా దిగారు. నాకు ఈ సైడ్ ఫేస్ అంతా కూడా నాకు బాగా డ్రై డీహైడ్రేటెడ్ అనిపిస్తుంది. అండ్ నా నోస్ జోన్ నాకు కొంచెం పోర్స్ ఉంటాయి. సో దానికోసము ఐఎమ్ థింకింగ్ టు యూస్ దిస్ మ్యూరాడ్. దీంట్లో సల్ఫర్ ఉంటుంది. ఇది క్లీన్ ఆప్షన్ కాదు కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. అండ్ ఇది మీకు చాలా మందికి తెలుసు, దిస్ రైస్ మాస్క్. సో ఈ కాంబినేషన్ అందుకులకేనా ఆనా? ఓకే, నువ్వు నా ఎల్సావా? మరెవరు నువ్వు? వద్దు నాన్న. ఒక 1 hour మంచిగా ఆయిల్ వేడి చేసుకొని బాగా మసాజ్ చేసుకొని పొద్దున ఒక 1 hour పెట్టుకుంటే సరిపోతుంది. బాగా టైం ఉన్నప్పుడు ఓవర్ నైట్ వదిలేస్తాను. అరే తేరా ఆగరా చినిపోయి. అరే నాకు కూడా రాదురా నాన్న ర్యాపింగ్. నాకు రాదు, అమ్మకి రాదు. ఆగు. పిచ్చిగా చేసావు. అందరు ఇంత బాగా ర్యాప్ చేశారు. అందరిలోకి పిచ్చిగా ర్యాపింగ్ మందే ఉంది అక్కడ నిజంగా. నాన్న మిగిలిపోయాక వ్రాపర్ మొత్తం నీకే ఇస్తాడు, ఓకేనా? అందరికన్నా పిచ్చిగా ఉంది. ఆ గిఫ్ట్స్ తెచ్చుకోండి. ఏం తింటున్నావు? కాఫీ బిస్కెట్. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఇది కదా, బిస్కెట్ తినడం. ఫుడ్ అయినా తినకుండా ఉంటావు కానీ లంచ్ రీప్లేస్మెంట్ నీకైతే ఇది మీల్ రీప్లేస్మెంట్. బెటర్ కాదు ఇప్పుడు ఇంకా చాలా. నేను మీరు నన్ను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే చూసారు కదా, నేను ఎంత చబ్బీగా ఉండేదాన్ని అంటే అంత చబ్బీగా ఉండేదాన్ని. మా చిన్నారమ్మకు ఉన్న బుగ్గల కన్నా ఇంకా పెద్ద ఉండే. ఇంటర్ అట్లా నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ బుగ్గల బూరి అట్లా పిలిచి, ఏంటి అందరూ ఎట్లా అంటారు, నాకేం లేవు కదా, వీళ్ళకి నాకు సేమే ఉన్నాయి కదా, నేను అసలు లాగే లేను కదా. నేను అలాగే అనుకునేదాన్ని. నాకు నిజంగా కూడా నా ఫార్మసీ అయిపోయి మాస్టర్స్కి వచ్చాక ఓకే నేను ఉండాల్సింది దానికన్నా ఓవర్ వెయిటే ఉన్నా, నేను లావే ఉన్నా అన్నది నేను లాస్ట్కి ఫార్మసీ అయిపోతున్నప్పుడు రియలైజ్ అయ్యా. చాలా చబ్బీగా ఉండేదాన్ని, చాలా కదా. భరత్కి తెలుసు కదా బాగా చబ్బీగా ఉండేది. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను అసలు చబ్బీగా ఉన్నాను అనే సంగతి. నా కళ్ళు పెద్దవి అని కూడా నేను రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే నా బుగ్గలు అంత పెద్దగా ఉండి నా కళ్ళు చిన్నగా అయిపోయేవి. అప్పుడు కూడా నేను తిన్నంత బిస్కెట్లే. మా అమ్మ నాకు హాస్టల్లో ఉండేదాన్ని. ఇంటికి వెళ్ళినప్పుడంతా హైదరాబాద్ నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడంతా ఒక బ్యాగ్ నిండా గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్ అని, క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ అని, అసలు ఎన్ని ఇచ్చేదో. పెద్దగా తినేదాన్ని కదా హాస్టల్లో, మంచిగా బిస్కెట్లు తినేదాన్ని. బిస్కెట్ వేటే ఉండేది అనుకుంటా అంతా కూడా. అండ్ మాస్టర్స్కి వచ్చే ముందు ఒక 3 months బ్రేక్ ఉంటుంది కదా, నేను జుంబాలో జాయిన్ అయ్యా. అప్పుడు చాలా ఫాస్ట్గా తగ్గిపోయాను. నేను మాస్టర్స్కి వచ్చేటప్పటికి నాకు తెలుసు ఆల్మోస్ట్ నేను ఒక 15 lbs అట్లా తగ్గిపోయినా. అండ్ మాస్టర్స్కి వచ్చాక నుంచి బాగానే వెయిట్ మంచిగా ఉండదని. ప్రెగ్నెంట్ అప్పుడు పెరిగా. అప్పటి నుంచి మళ్ళీ వచ్చాను. ఒక ప్రెగ్నెన్సీ అయిపోయి ఐషు పుట్టిన 2 yearsకి బ్యాక్ వచ్చేసా. ఒక 135 lbsకి మళ్ళీ బ్యాక్ వచ్చేసా. అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగా, రావడం లేదు బ్యాక్కి. మేబీ ఏదైనా మంచి ఇది ఆపిస్తే నాకు తెలిసి మళ్ళీ వచ్చేస్తా. ఐషాని పైన నిద్రపోతుంది, అందుకే మళ్ళీ హెయిర్ డ్రైయర్ సౌండ్ వచ్చినా లేస్తుంది కదా, కిందకి తీసుకొని వచ్చేసుకున్నాను.
మంచిగా పడుకుంటే బాగా ఎంజాయ్ చేస్తుంది, లేకపోతే చాలా క్రాంకీ అవుతుంది. హెడ్ బాత్ చేశాక ఎస్పెషలీ పడుకోలేదంటే చాలా చాలా క్రాంకీ అయిపోతుంది. స్మెల్ బాగుంది. Mm. స్మెల్ బాగుంది. Wow. So this is my outfit and this is from Quince. Very comfortable and at the same time చాలా ఎలిగెంట్ గా కూడా ఉంది. చాలా బాగుంది డ్రెస్. ఇట్లా ఇక్కడ లేస్ డీటెయిలింగ్ వచ్చేసి స్లిట్ వచ్చి చాలా బాగుంది. క్లాత్ కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మీకు నచ్చిందా? చాలా బాగుంది. పాకెట్స్ లేవు. పాకెట్స్ ఉన్నాయేమో అని చూసాను. పాకెట్స్ లేవు. యాక్చువల్గా ఐషాని ఒక డ్రెస్ వేసుకుంది, అది నీస్ వరకే ఉంది. నేను అదే చెప్తున్నా భరత్కి, అసలు ఐషాని డ్రెస్సే బాగుందని చెప్తా ఉంది. తనకి మంచి పెద్ద పెద్ద డ్రెస్సులు నచ్చుతున్నాయి. ఇప్పుడు నాకు ఆమె లేసా కూడా భయం ఉంది. అది బర్త్డేకి కొనుక్కుంది తను, మంచి మంచి ప్రైస్ పెట్టే తీసుకుంది. బాగా నచ్చింది. అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అంటే తీసుకున్నా. బట్ ఒక్కసారి వేసుకుంటుంది, తర్వాత వెంటనే ఇచ్చి అంటుంది. నాకు నిజంగా ఎంత చిరాకు వస్తుందంటే ఈ డ్రెస్సులు ఇచ్చి ఇచ్చి అని చెప్పి. అట్లా పాత బట్టలు వేసుకుని పార్టీకి తీసుకెళ్ళలేం కదా, మంచిగా మనం రెడీ అవుతాం, మంచిగా మన పిల్లల్ని కూడా మంచిగా రెడీ చేయాలనుకుంటాం కదా. అదేమో ఇచ్చి 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 అంటుంది. నాకు మా చెల్లి కూడా చెప్పింది, నీరా కూడా ఏదో డ్రెస్ వేస్తే ఇది టైట్ అని చెప్పిందంట. అసలు అది దానికి పిల్లలు మేబీ నాకు అనిపించింది వాళ్ళకి కొత్త డ్రెస్ అట్లా అది లేదు, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు తక్కువ అయిపోయింది. మనం కంపేర్ చేస్తే మన పేరెంట్స్ జనరేషన్ కన్నా మన జనరేషన్లో మనం వీళ్ళకి కొత్త బట్టలు కంపేర్ మనకన్నా ఎక్కువనే కొంటా ఉంటాం వీళ్ళకి. ఎప్పుడైనా టార్గెట్కి పోయినా, పోనీ ఎక్కడికైనా పోయినా ఇది బాగుందంటే అది తీసేసుకోవడం, అట్లా తీసుకొని వస్తూనే ఉంటాం. కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ వీళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయరేమో ఇప్పుడు పిల్లలు అనిపిస్తుంది. నేను భరత్ అదే అనుకున్నాము. నా అప్పుడు అట్లా అంటే అమ్మ కొత్త డ్రెస్ ఎంత బాగుంది ఎంత బాగుందని వేసుకొని మురిసిపోయే వాళ్ళం, దాన్ని దాచిపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు రెగ్యులర్గా ఏముంది ఇంటి నుంచి కొరియర్ వచ్చినప్పుడు అంతా మా మమ్మీని పంపించింది. నేను ఇక్కడ ఎక్కువే కొంటాను. అండ్ దట్ టు స్కూల్కి వీళ్ళు ఇప్పుడు యూనిఫామ్ కాదు కదా, వాటి మీద పెన్ను మరకలో క్రయాన్ మరకలో పూసుకొని వస్తారు. అవి పోలేదు అంటే అట్లా వేసి పంపబుద్ధి కాదు పిల్లల్ని. సరే అని చెప్పి అవి తీసేసి మళ్ళీ కొత్తవి తీసుకొస్తాం. అలా ఎక్కువ అయిపోయి అది అనిపించింది వీళ్ళు అప్రిషియేట్ చేయడం లేదు థింగ్స్ని అని చెప్పి. ఇప్పుడు నా పూలి నిద్రపోతుంది, నా బేబీని లేపాలి. లేపి ఇంకొంచెం సేపు గ్యాస్ కొట్టుకొని తీసుకెళ్తే పార్టీ మొత్తం ఆమె కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇది ఎట్లుంటుంది దీని మీదకి ట్రై చేస్తాం, చూద్దాము. ట్యాన్ కలర్ కాబట్టి మంచిగా ఉండొచ్చు. నేను తీసినా కొంచెం కొంచెం వస్తుంది. చూడు చెప్పు ఎలా ఉందో. ఎట్లుంది? బాగుంది. బాగున్నాయా? నిజంగా బాగుంది. అయిపోయింది, రెడీ అయిపోయా. సో క్విక్ చెక్, నా డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ క్వీన్స్. ఇవి క్లాత్స్ బూట్స్ నేను మేసెస్లో పర్చేస్ చేశాను. అండ్ ఈ వాచ్ మీరు చాలాసార్లు చూసారు, కేసీఓ వాచ్. అండ్ చిన్న బ్రేస్లెట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను ఆల్రెడీ స్టేట్లో కొన్ని యాక్సెసరీస్ కూడా కొనుక్కున్నాను, చిన్న చిన్న ఇయర్ అవన్నీ కూడా. బట్ నా హెయిర్ ఇలా ఉంది, సో ఎనీవేస్ ఇయర్స్ ఏం కనిపించవు అని చెప్పి ఇయర్ రింగ్స్ ఏం చేంజ్ చేసుకోవడం లేదు. క్విక్గా నేను మనకు కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఐషోని లేపుతాను. ఎందుకంటే లేచినప్పుడు కొంచెం క్రాంకీ ఉంటుంది, ఎత్తుకొనే ఉంటా. మేమిద్దరం ఎప్పుడో అమావాస్యకు ఒక ఫోటో అట్లా దిగుతూ ఉంటాం. యూఎస్కి మా మమ్మీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసిద్ది, తనకు వచ్చినట్టు మా ఇద్దరికి ఫొటోస్ మీ ఇద్దరు దిగండి అని. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ తను బ్లాగ్ షూట్ చేస్తూ ఉంటారు కదా, నాకు ఐషూకే అయిపోతాయి. మా ఇద్దరి ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి అసలు.
నేను ఈ డెజర్ట్స్ కాస్కో నుంచి తీసుకున్నాను. కాస్కో ఇస్ ఫుల్ ఆఫ్ దుబాయ్ చాక్లెట్ ఇన్స్పైర్డ్ డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్. ఇది అయితే అక్కడ టేస్టింగ్ శాంపుల్ పెట్టారు, నేను ట్రై కూడా చేశాను, చాలా నచ్చింది మాకు జెలాటో. సో ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి క్యారమెల్ కస్టర్డ్ పుడ్డింగ్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి తీసుకున్నా. ఇందాక ఇద్దరం మీద అనుకుంటుందా పోదామని చెప్పి ఇవేవి తీసుకెళ్ళకుండా నేను వెళ్ళిపోదాము అని చెప్పి ఇవన్నీ నువ్వు ఫస్ట్ కార్లో పెట్టేసి, కార్లో పెట్టాక అమ్ములు ఇద్దాం. చలి పడుతుందా? జాకెట్ వేసుకుంటావా? జాకెట్ వేసుకుంటావా? కార్ ఆన్ లోనే ఉంది ఆల్రెడీ. ఆన్ చేసి పెట్టా. ఆన్ లోనే ఉంది. రెడీ అలా వెళ్ళడానికి All set? వస్తాను నీకు. బాగుపడుతుంది. లిప్ బామ్ వరకు రాస్తా. నా న్యూ బాగున్నాయా? న్యూ షూస్ నచ్చాయా? నీకు కూడా వస్తాయి నాన్న, ఎప్పుడు వస్తాయి. భరత్ జాకెట్ తీసుకోవాలి నాన్న. నువ్వు కూడా తీసుకో. అవును, 2 కార్లోనే ఉన్నాయి. కార్లో వెళ్ళి కూర్చోండి. మధ్యలో ఒక క్విక్ స్టాప్. భరత్ టార్గెట్ కి వెళ్ళాడు. ఐషాని కోసం ఇట్లా పెన్సిల్స్, ఇంకా తన షార్పీస్ అవన్నీ ఉంటాయి కదా, అది ఆర్గనైజ్ చేసుకుని ఒక బాక్స్ తీసుకున్నాము. అది ఎవరి దగ్గర ఉంటుంది ఐషమ్మా? నువ్వేం చెప్పావు నిన్న మనం అది కొనుక్కుంటుంటే? నేను కూడా మిస్ బక్లీ అయిపోతా అన్నావు కదా. చాలా పెన్సిల్స్ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పడుతున్నాయి. సో అట్లీస్ట్ అది ఏమైనా అది కొన్నాక ఏమైనా ఒకే దగ్గర ఉంటాయేమో అని చెప్పి తీసుకున్నా. సో అది ఇక్కడ పికప్ పెట్టాను. భరత్ వెళ్ళి పిక్ చేసుకుని వచ్చాక ఇంకా మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సీక్రెట్ శాంటా పార్టీ. ఆర్ యూ ఎక్సైటెడ్? ఇప్పుడు నీకు నిద్ర తగ్గిందా? కొంచెం సెట్ అయినావా? ఇంకా సెట్ అవ్వలేదా? మేబీ అక్కడికి వెళ్ళాక పిల్లలందరూ ఉంటారు కదా, ఆడుకుంటే మంచిగా అవుతుంది. ఓకేనా? ఎంత అయింది శని టైం? చాలా లేట్ అయింది, 10:30 అవుతుంది. స్టిల్ మెల్కొనే ఉంది. ఫుల్ ఏమంటారు, చాలా మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయాయి అందరికి. ఫుల్ ఆడుకుంది ఐషాని కూడా అండ్ మాకు కూడా. వీ హ్యాడ్ సూపర్ ఫన్. ఎంత నవ్వానో నేనైతే. ఇట్లా ఐషాని గాట్ ద బెస్ట్ గిఫ్ట్. ఇట్లా హార్ట్ అవుట్. చాలా గేమ్స్ ఆడతాము అండ్ చాలా ఫన్, చాలా మంచిగా ఉంటది కదా భరత్? న్యూ ఇయర్ ఇట్లా మంచి ఇయర్, ఇట్లా ప్రాపర్ మంచి మీతో ఇట్లా ఎండ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మేకప్ తీసేసి పడుకోవాలి.